హాయ్ హలో వెల్కమ్ టు సహస్రస్ క్యూట్ స్పార్క్ ఛానల్. డే 3 ఎట్ కాశ్మీర్. మా డే 3 ఎక్కడికి అంటే గుల్మర్గ్ అనమాట. సో అందరికీ తెలిసిన విషయమే, కాశ్మీర్లో మోస్ట్ విజిటెడ్ ప్లేస్ అంటే గుల్మర్గ్. ఎందుకు అంటే అక్కడ చాలా స్నో ఉంటుంది. సో వీ కెన్ ఎంజాయ్ ద స్నో యాక్టివిటీస్, స్నో రైడ్స్ కానీ అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా కాశ్మీర్ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఒక డేని ఖచ్చితంగా గుల్మర్గ్ అయితే స్పెండ్ చేస్తారు. సో మాకు ఆల్రెడీ దాల్ లేక్లో ముందు రోజు చాలా వర్షం పడింది. మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే గుల్మర్గ్లో ఆ రోజు చాలా స్నోఫాల్ అయ్యింది అని. సో ఏదైతే అయిందిలే అని మేమైతే స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిపోయిన తర్వాత దాల్ లేక్ నుంచి గుల్మర్గ్‌కి ట్రావెల్ చేస్తున్నప్పుడు రోడ్ కానీ, వ్యూ కానీ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. సో మేమైతే అక్కడక్కడ ఆగి ఫోటోస్ తీసుకుందాము అనుకున్నాము. కానీ డ్రైవర్ ఏమన్నారంటే, కాశ్మీర్‌లోని వెదర్ అనేది చాలా అన్‌ప్రెడిక్టబుల్ కదా! అది ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. సో ఆయన ఏమన్నారంటే, ఫస్ట్ అయితే మనము గుల్మర్గ్ వెళ్ళిపోదాము. ఒకవేళ గాని మధ్యలో ఎక్కడైనా వర్షం పడితే ఖచ్చితంగా స్నోఫాల్ అవుతుంది. అలా స్నోఫాల్ అయ్యింది అంటే మాత్రం వెహికల్స్ ఆపేస్తారు. అప్పుడు మనకి చాలా ఇబ్బంది అవుతుంది. మనం ముందు మన ప్లేస్‌కి రీచ్ అయిపోదాము అన్నారు. సో ఇంకా చేసేదేమీ లేకుండా మేము డైరెక్ట్‌గా గుల్మర్గ్ వెళ్ళిపోయామన్నమాట. బట్ దారంతా అయితే ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే, అక్కడక్కడ స్నోఫాలు, టోటల్‌గా అంతా గ్రీనరీ. అసలు హిల్ ఎక్కుతున్నాము అన్న ఫీలింగ్ అయితే అస్సలే లేదు. జనరల్‌గా కొంతమందికి హిల్ సిక్‌నెస్ అనేది ఉంటది కదా! అలాంటిది ఏమీ లేదు. ట్రావెల్ అంతా కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేశాము. అప్పుడప్పుడు మేము వెళ్ళే దారిలో కొంచెం లైట్‌గా చిన్న చినుకుల్లాగా పడింది, కానీ దానివల్ల మేమైతే ఏమీ ఇబ్బంది ఫేస్ చేయలేదు. గుల్మర్గ్‌కి రీచ్ అవ్వడానికి కొంచెం ముందునే అక్కడ ఒక మొత్తం మార్కెట్ ఏరియా ఉందన్నమాట. సో ఆ మార్కెట్ ఏరియాలో ఏంటి అంటే మనకి రెంట్‌కి స్వెటర్స్ గానీ, స్నో బూట్స్, గ్లౌజెస్, స్నో గ్లాసెస్ ఇవన్నీ కూడా మనకి రెంట్‌కి ఇస్తారనమాట. సో 1 డేకి మనం అవి రెంట్‌కి ముందే తీసేసుకోవాలి. మన సైజెస్‌ని బట్టి మనం రెంట్‌కి తీసుకొని ఆ తర్వాత మనము గుల్మర్గ్ వెళ్ళాలి. సో గుల్మర్గ్‌లో ఎక్కడుండాలి, ఏం చేయాలి అనంటే, మేమైతే హిల్ టాప్ రిసార్ట్ తీసుకున్నాము. దానికైతే రివ్యూస్ చాలా బాగున్నాయి. సో అందుకనని మేము దాన్ని ప్రిఫర్ చేశాము. బట్ నిజంగానే రిసార్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మేము వెళ్ళి చెక్ ఇన్ చేసుకోవాలి. చెక్ ఇన్ చేసుకొని ఆ తర్వాత యాక్టివిటీస్ చేసుకుందాం అని అనుకున్నాం. యాక్చువల్‌గా మాది కాశ్మీర్ ప్లాన్ అనేది సడన్ ప్లాన్ అనమాట. సో మేమైతే ముందుగా ఏవి బుక్ చేసుకోలేదు. బట్ ఏంటి అంటే గుల్మర్గ్‌లోన ఈ గండోలా రైడ్స్ గానీ, ఇవేవైనా కూడా చాలా ముందుగానే బుక్ చేసుకోవాలి. సో అది మాకు అయితే ఐడియా లేదు. సో ఇది మేము క్యాబ్ డ్రైవర్‌తో చెప్పామనమాట. చెప్తే ఆయన మాకు ఏం చెప్పారంటే, నాకు తెలిసిన ఒక గైడ్ ఉన్నారు. సో ఆ గైడ్‌తో మాట్లాడి చూద్దాము అనని ఆ గైడ్‌ని మాకు ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఆ గైడ్ తోటి మేము మొత్తం గుల్మర్గ్ అంతా ట్రావెల్ చేశాము. సో ఆయనైతే అక్కడ మనం అనుకుంటాం గానీ నిజంగా చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు అందరూ. గైడ్స్ గానీ, డ్రైవర్స్ గానీ అందరూ చాలా హెల్ప్‌ఫుల్‌గానే ఉంటారు. యాక్చువల్‌గా మనము గుల్మర్గ్‌లోన స్నో యాక్టివిటీస్ అనేవి ఎక్కడ చేస్తాము అంటే ఫేజ్ 1, ఫేజ్ 2 అనని అక్కడ చేస్తామనమాట. సో అదేంటి అంటే మనం గుల్మర్గ్ నుంచి ఒక 9000, 13,000 ఫీట్ పైకెళ్తాము. సో అలా పైకెళ్ళడానికి మనకి జనరల్‌గా 3 వేస్ ఉంటాయి. ఒకటి గండోలా రైడ్ అని ఉంటది. ఇంకొకటేంటంటే త్రూ హెలికాప్టర్ ఎళ్ళొచ్చు. ఇంకొకటేంటంటే స్నో బైక్ నుంచి వెళ్ళొచ్చు. ఇవి 3 ఆప్షన్స్ ఉంటాయి. సో గండోలా రైడ్ బుక్ చేసుకుంటే గండోలా రైడ్ నుంచి వెళ్ళొచ్చు. ఒకవేళ అది బుక్ చేసుకోకపోతే మనము త్రూ హెలికాప్టర్ గానీ, లేకపోతే స్నో బైక్స్ ఉంటాయి. దాని నుంచి కూడా మనం ఎళ్ళొచ్చనమాట. సో అక్కడికి ఫేజ్ 1కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మనకి స్నో యాక్టివిటీస్ ఉంటాయి. ఆ యాక్టివిటీస్‌ని మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇవన్నీ గైడ్ మాకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుండగానే గుల్మర్గ్ వచ్చేసింది. మా హోటల్ కూడా వచ్చేసిందనమాట. మా హోటలు ఈ గండోలా రైడ్‌కి ఎంత దూరము కాదు. జస్ట్ ఒక 5 మినిట్స్ డిస్టెన్స్ అనమాట. సో ఫస్ట్ అయితే హోటల్ రూమ్‌కెళ్ళిపోయాము. చెప్పాను కదా! మేము హిల్ టాప్‌లో రూమ్ బుక్ చేసుకున్నామని. సో ఇది మా రూమ్ అనమాట.
సో, రూమయితే నాకు చాలా నచ్చింది. అండ్ మావైతే క్లోత్స్ అన్నీ కూడా మేము మాక్సిమం టైమ్ అవి హీటర్ మీదే ఉండేవి. ఎందుకు అంటే చాలా చల్లగా అయిపోయేవన్నమాట. సో, అందుకని మేము తీసుకున్న కోట్స్ గానీ అవన్నిటిని కూడా హీటరే. అక్కడైతే అసలు ఏసీస్ లేనే లేవు. అన్నీ హీటర్సే. సో, మా రూమ్ నుంచి వ్యూ అయితే చాలా బావుంది. మాకు వీళ్ళు అలాట్ చేసిన రూమ్ ఏంటంటే బ్యాక్ మౌంటైన్ వ్యూ అని ఇచ్చారు. నిజంగానే బ్యాక్ మౌంటైన్ ఉన్నప్పటికీ కూడా ఫ్రంట్ వ్యూ కూడా చాలా బావుంది. హోటల్ చెక్-ఇన్ అయిన వెంటనే మేము స్నో యాక్టివిటీస్‌కి వెళ్ళిపోయాము. అవి ఏంటంటే మా హోటల్‌కి చ్ ఆపోజిట్‌లోనే మొత్తం చాలా స్నో యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. సరే అవి కూడా చేసేద్దాము అనని వెళ్ళాము. వెళ్ళి అక్కడ కూడా చాలా స్నో ఉంది. అసలైతే ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే. మొత్తం ఈ స్లెడ్జింగ్ గానీ, స్కీయింగ్ గానీ ఆల్మోస్ట్ అన్ని స్నో యాక్టివిటీస్ చేసేసాము. చేసేసి ఆల్మోస్ట్ మేము మధ్యాహ్నం లంచ్ కూడా స్కిప్ చేసి స్నోలో ఆడుతూనే ఉన్నాం కంటిన్యూస్‌గా. అసలు లవ్లీ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. మనం నార్మల్‌గా మ్యాగీ తింటాం గదా! కానీ స్నోలోన అంటే అంత చలిలో ఉన్నప్పుడు మ్యాగీ తింటే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఆ కిక్కే వేరప్పా! నిజంగా మ్యాగీ తింటుంటే అసలు నాకైతే ఫస్ట్ టైమ్ మ్యాగీని అంత టేస్ట్‌గా ఫీల్ అయ్యాను అక్కడ. స్నోలో అయితే చాలా సేపు ఆడుకున్నాము. ఆల్మోస్ట్ ఈవినింగ్ 5:30, 6 వరకు ఆడుతూనే ఉన్నాము. కంటిన్యూస్‌గా ఆడాము. గుల్మర్గ్‌లో అయితే చాలా ఎంజాయ్ చేశాం గానీ, బట్ స్టిల్ మాకు ఫేజ్ 1కి వెళ్ళడానికి గండోలా రైడ్ టికెట్స్ అయితే లేవు. ఏం చేయాలి అని అనుకుంటున్నాము. అయితే మేమేం డిసైడ్ అయ్యాము అంటే, హెలికాప్టర్ అయితే ఇంకా పైనుంచి చూసినట్టే ఉంటది కదా! పెద్ద ఇంట్రెస్టింగ్‌గా ఏముండదు. సో, ఒకవేళ గండోలా రైడ్ టికెట్స్ దొరకకపోతే, అప్పుడు మేము ఏమనుకున్నాం అంటే, స్నో బైకింగ్‌లో ఎళ్దాము అనుకున్నాము. కాశ్మీర్ ట్రిప్ అనేది మాది సడన్ ప్లాన్ అనమాట. సో, అందుకనే మేము గండోలా రైడ్స్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుందాం అనుకున్నా, అవి ఆ టైంకి అవైలబుల్‌గా లేవనమాట. సో, సరేలే మేము అక్కడికెళ్ళిన తర్వాత చూసుకుందాం అని అనుకున్నాము. బట్ మాకు కాశ్మీర్ వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే, గండోలా రైడ్ టికెట్స్ అంత ఈజీ కాదు. అది కూడా మేమేంటంటే టులిప్ ఫెస్టివల్ టైంలో ఎళ్ళాము. సో, అంటే టులిప్ గార్డెన్ ఓపెన్ అవుతది కదా! ఆ టైంలో వెళ్ళాము. అది ఏంటంటే కాశ్మీర్‌లో ఎక్కువ మంది ఆ టైంలోనే ఎక్కువ విజిట్ చేస్తారు. సో, అందుకనే మాకు టికెట్స్ దొరకడం కష్టమని అందరూ చెప్పేశారు. బట్ మా గైడ్ ఏం చెప్పారంటే నైట్ 10 వరకు వెయిట్ చేయండి. ఆ టైంకి లక్కీగా టికెట్స్ దొరికితే ఓకే. లేకపోతే స్నో బైకింగ్ చేద్దాము అనేసన్నారు. మేము దానికి కూడా ఫిక్స్ అయ్యాం. బట్ ఇక్కడ ఏంటంటే ప్రైస్ వేరియేషన్ అనేది చాలా డిఫరెన్స్ ఉందనమాట. మనకి హెలికాప్టర్‌కైనా లేదు అంటే ఇప్పుడు స్నో బైకింగ్‌కైనా సేమ్ ప్రైస్ పర్ పర్సన్ 8,000, 9,000 అలా చార్జ్ చేస్తారనమాట. అదే మనకి గండోలా రైడ్ అయితే జస్ట్ ఫేజ్ 1కి అయితే ₹1000, ఫేజ్ 2కి అయితే 1,500 అనమాట. సో, అలా చూసినా మనకి ప్రైస్ వేరియేషన్ ప్రకారంగా చూసినా, లేదా రిస్క్ ప్రకారంగా చూసినా, మనకి గండోలా రైడ్‌ని ప్రిఫర్ చేయడమే బెస్ట్. అదేంటంటే సేఫ్‌గా కేబుల్ కార్‌లో ఎళ్తాము. ఫేజ్ 1లో డైరెక్ట్‌గా దిగుతాం. బట్ స్నో బైకింగ్ అంటే ఇప్పుడు 9,000 ఫీట్, 13,000 ఫీట్ స్నో మీద వెళ్ళడం అనేది ఇంట్రెస్ట్ ఉంటే ఓకే. లేదు అంటే మాత్రం అది కొంచెం రిస్కే. అంటే నార్మల్‌గా అంటే అది రిస్కే. ఇంకా మా గేమ్స్ అన్నీ అయిపోయాయి. ఇంక అప్పుడు సడెన్‌గా స్నోఫాల్ స్టార్ట్ అయిందనమాట. సరే స్నోఫాల్ స్టార్ట్ అయింది. ఇంకా మేము హోటల్‌కెళ్ళిపోదాము అనని డిసైడ్ అయ్యాము. సో, హోటల్‌కి వెళ్తుండగానే కంటిన్యూస్‌గా స్నోఫాల్ స్టార్ట్ అయింది. మేము మా రూమ్‌కి రిటర్న్ వచ్చేసాము. రిటర్న్ వచ్చి లైట్‌గా స్నాక్స్ తిన్నాము. అంటే సూప్ అట్లా తీసుకున్నాము. ఎందుకంటే బాగా చలిలో వచ్చాం కదా! తర్వాత మేము డైరెక్ట్‌గా డిన్నర్‌కెళ్ళిపోయాము. ఇక్కడైతే హ్యూజ్ వెరైటీస్ పెట్టారు డిన్నర్ టైంలోన. మాకైతే ఫుడ్ చాలా నచ్చింది. టేస్ట్ అయితే చాలా బావుంది. మనకి కాశ్మీర్‌లో మాక్సిమం హోటల్స్ బ్రేక్‌ఫాస్ట్, డిన్నరు బఫే సిస్టమే ఉంటాయి. ఎందుకంటే 90% ఆఫ్ ద హోటల్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ డిన్నర్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంటది కదా మనకి. సో, అందుకనే వాళ్ళు బఫేయే పెడతారు. బట్ ఇక్కడ ఫుడ్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. మేము కొన్ని ఐటెమ్స్ తెచ్చుకున్నాము. తెచ్చుకున్న తర్వాత డిన్నర్ చేసేసి ఇంకా బయట చూస్తే బయటైతే స్నోఫాల్ కంటిన్యూ అవుతుంది. కాసేపు ఆ స్నోఫాల్‌ని చూసాము. చాలా సేపు ఎంజాయ్ చేసాము.
బట్ ఎందుకో స్నోఫాల్‌లో ఎక్కువసేపు మేము ఉండలేకపోయాము. అంటే ఈవెన్ మేము తడవకపోయినా ఎక్కువసేపు ఉండలేకపోయాం. ఎందుకంటే మాకు కొంచెం ఎక్కువ చలిగా అనిపించింది. కాసేపు ఉండి స్నోఫాల్‌ని ఎంజాయ్ చేసి మళ్ళీ మేము మా రూమ్‌కి రిటర్న్ అయిపోయాము. ఎందుకంటే మార్నింగ్ లెగిచి గండోలా రైడ్ దగ్గరికెళ్ళాలి కదా! చెప్పడం మర్చిపోయాను. మావైతే గండోలా టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. సో, మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆ గైడ్ చెప్పాం కదా! ఆ గైడ్ మా టికెట్స్‌ని కన్ఫర్మ్ చేశారు. సో, ఆయనేం చెప్పారంటే 9:00 కల్లా మీరు వచ్చేయండి. లేకపోతే చాలా పెద్ద లైన్ ఉంటది. ప్రాబ్లమ్ అవుతది అననని. సో, ఇంకా మార్నింగ్ అయిన తర్వాత మేము డైరెక్ట్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేసి గండోలా రైడ్‌కి వెళ్ళడానికి రెడీ అయ్యామనమాట. సో, బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా చాలా మంచి ఫుడ్ పెట్టారు. మేము ఎగ్జాక్ట్‌గా 9:00కి లైన్‌లోకి వెళ్ళాము. లైన్ అయితే మేము వెళ్ళే టైంకే చాలా పెద్దదుంది. మీ ఎవ్వరైనా గండోలా రైడ్‌కి వెళ్ళాలి అంటే కొంచెం అర్లీగా వెళ్ళి లైన్‌లో నిలబడ్డం అయితే బెస్ట్ ఆప్షను. అది కాకుండా మీరు మీ ఆధార్ కార్డ్ ఐడీ ప్రూఫ్ కాశ్మీర్‌లో ఎక్కడికి వెళ్ళినా ఐడీ ప్రూఫ్ అనేది మస్ట్ అనమాట. సో, మన టికెట్స్ అండ్ ఐడీ ప్రూఫ్ కంపల్సరీ పట్టుకొని వెళ్ళాలి. చూడ్డానికి వ్యూ చాలా బ్యూటిఫుల్‌గా ఉంది గానీ, బట్ అక్కడ ఏరియా అంతా చాలా స్లిప్పరీగా ఉంది. అసలు నడుస్తుంటే నేను నడుస్తున్నానా, జారుతున్నానా కూడా నాకు అర్థం కాలేదు. అండ్ నైట్ అంతా స్నోఫాల్ అవ్వడం వల్ల అనుకుంటా చాలా చలిగా ఉండి మేము ఫుల్ కవర్ చేసుకొని వెళ్ళాము. ఇంకా అప్పుడు అసలకి సరిగ్గా సపోర్ట్ దొరకలేదు. సరే ఎలాగో ఒకలాగా లోపలికెళ్ళాము అనుకుంటే, అక్కడ లైను, ఆ జనాల్ని చూసి మేమైతే షాక్ అయ్యాము. ఇంత పెద్ద లైనుంది మాకన్నా ఇంతమంది ముందున్నారా అని నిజంగా మేము షాకయ్యాము. నాకా లైన్ చూసి నాకు తిరుపతి లైన్ గుర్తొచ్చింది. అదేంటి మనం కాశ్మీర్‌లో ఉన్నామా? తిరుపతిలో ఉన్నామా? అని ఒక్క క్షణం అయితే నేను కన్‌ఫ్యూజ్ అయ్యాను. అంతమంది జనం, అంత పెద్ద లైను. మనం తిరుపతిలో చూడండి ఒక్కొక్క లైను దాటుకొని వెళ్తాం కదా! సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా. మొత్తం ఈ లైన్‌గా ఈ చైర్స్ ఉన్నాయి కదా! ఈ చైర్స్ ఒక్కొక్క లైను కంప్లీట్ చేసుకొని ఆల్మోస్ట్ కేబుల్ కార్‌ని చూడ్డానికి మాకు 2 అవర్స్ టైం పట్టింది. ఫైనల్‌గా 2 అవర్స్ తర్వాత మేము కేబుల్ కార్‌ని చూసాము. సర్లే ఏదో ఒకలాగా కేబుల్ కార్‌ని చూసామంటే అక్కడ కూడా చాలా పెద్ద లైనుంది. అక్కడ కూడా చాలా సేపు వెయిట్ చేసిన తర్వాతే మన టర్న్ ఒస్తదనమాట. సో, ఫైనల్లీ మా కేబుల్ రైడ్ అయితే స్టార్ట్ అయింది. మా లవ్లీ ఫేస్ చూడండి చాలా టైర్డ్ అయిపోయింది. బట్ ఎంత టైర్డ్ అయినప్పటికీ కూడా ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటది. మేము చుట్టూ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అసలు ఈ వీడియోలో అంత క్లారిటీగా రాలేదు. ఎందుకు అంటే కేబుల్ రైడ్ మిర్రర్స్‌లోంచి సరిగ్గా నీట్‌గా రాలేదు. బట్ నిజంగా రైడ్ అయితే మాత్రం అందరూ ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన రైడ్. సో, ఇప్పుడు మనం స్నో బైకింగ్ అన్నాం కదా! ఇప్పుడు ఇదేదైతే కేబుల్ రైడ్ మనం పైనుంచి ఎళ్తున్నామో, కింద నుంచి మనం స్నో బైకింగ్ చేస్తామనమాట. కింద నుంచి పైకి ఇట్లా స్నో బైకింగ్ చేసుకొని ఎళ్తాము. సో, డిస్టెన్స్ అయితే సేమ్ కవర్ అవుతది. కొంతమంది అడ్వెంచర్ చేసేవాళ్ళుంటారు కదా! వాళ్ళకైతే ఈ స్నో బైకింగ్ గానీ, లేకపోతే స్కీయింగ్ గానీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. మాకైతే అంత కొంచెమైతే భయమైతే ఉంది. ఈవెన్ మాకేం జరిగిందంటే కేబుల్ రైడ్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అది స్టాప్ అయిపోయింది. స్టాప్ అయితే మా పాప అయితే చాలా భయపడింది. మమ్మీ ఎందుకు ఆగిపోయింది? ఎందుకు ఆగిపోయింది? అని. బట్ కాసేపటికే స్టార్ట్ అయిపోయి మేము మా డెస్టినీకి కూడా రీచ్ అయిపోయాము. సో, ఫేజ్ 1కైతే వచ్చేసాము. ఫేజ్ 1లో గుల్మర్గ్ కన్నా మించిన స్నో ఉంది. అసల నడిచే దారంతా ఎంత స్లిప్పరీగా ఉందంటే, నాకైతే చాలా భయమేసింది. ఎందుకు అంటే అక్కడ లోతు కూడా చాలా ఎక్కువుంది. ఒక ప్లేస్‌లో అయితే మేము నడిచి అవతల వైపుకెళ్ళాలి. అది ఎంత లోతుగా ఉందంటే నాకు లిటరల్లీ చాలా భయమేసింది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది అంటే, నేనైతే అది ఒక అన్‌ఫర్గెటబుల్ మూమెంట్‌గా ఫీల్ అయ్యాను. మేము ఆల్రెడీ గుల్మర్గ్‌లో అన్ని యాక్టివిటీస్ చేసేసాం గనక, సో, ఫేజ్ 1లో మేము ఓన్లీ స్నో బైకింగే చేద్దాం అనుకున్నాము. సో, స్నో బైకింగ్ వరకు వెళ్ళాలి అంటే మేము ఇక్కడ స్లెడ్జ్ యూజ్ చేయాలనమాట.
నేను ఈ స్నో యాక్టివిటీస్ దగ్గర అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ప్రతి దానికి కూడా డబ్బులడుగుతారు. అసలు ప్రతి చిన్న దానికి కూడా మనీ అడుగుతారు. ఓకే. స్లెడ్జ్ రైడ్స్ చేసినందుకు ఇంత అమౌంట్ ఉంటది. ఆ అమౌంట్ ఇచ్చామంటే ఓకే. కానీ అసలు ప్రతిదానికి నిలబడిన దానికి, కూర్చునే దానికి కూడా మనీ అడుగుతారు. సో, అలాంటివి మాత్రం ఎంకరేజ్ చేయకండి. ఎందుకు అంటే అలాంటివి ఏ వాటికి డబ్బులివ్వాలి, దేనికి డబ్బులివ్వాలి, దేనికి డబ్బులివ్వక్కర్లేదు అన్న క్లారిటీ మనకి ఖచ్చితంగా ఉంటది కాబట్టి, అవసరం లేదు అని మీకనిపిస్తే మాత్రం దానికి మనీ ఇవ్వకండి. సో, ఫైనల్లీ స్నో బైకింగ్ అయితే చేసేసాం. బైక్ రైడ్ అయిపోయింది. పైకెళ్ళిన తర్వాత అక్కడ వ్యూ అయితే అసలు మాటల్లో చెప్పడానికి లేదు. అసలు అద్దిరిపోయింది. దాని తర్వాత కపుల్ రైడ్స్ అని చేయించారు. సో, ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత మా పాపకి ఇంకా సరిపోలేదనమాట. సో, స్నోమాన్ చేస్తానని కూర్చుంది. సో, తనతో పాటు నేను కూడా కూర్చున్నాను. బట్ అదైతే స్నోమాన్ అని స్టార్ట్ చేసాం గానీ, స్నోమాన్ అవ్వలేదు. ఏ మ్యాన్ అయిందో కూడా నాకు అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైతే కామెంట్ బాక్స్‌లో పెట్టండి. జస్ట్ సరదాగా ఏదో చేసాము. సో, మేమైతే ఈ స్నోమాన్ చేసిన తర్వాత రిటర్న్ అయిపోదాం అని డిసైడ్ అయ్యాము. ఎందుకంటే మళ్ళీ అందరూ ఒకేసారి బ్యాక్ అయితే మళ్ళీ మార్నింగ్ ఎంతసేపు వెయిట్ చేసామో అలాగే మళ్ళీ వెయిట్ చేయాలనని మేము కొంచెం ఎర్లీగానే ఫేజ్ 1 నుంచి రిటర్న్ అయిపోయాము. డైరెక్ట్‌గా హోటల్‌కెళ్ళి చెక్‌ఔట్ చేసేసి మేము కిందకెళ్ళిపోయామనమాట. అలాగా మా డే 3 గుల్మర్గ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, నేనిచ్చిన ఇన్ఫర్మేషన్ డెఫినెట్‌గా కాశ్మీర్ వెళ్ళే వాళ్ళకి, గుల్మర్గ్ వెళ్ళే వాళ్ళకి యూజ్‌ఫుల్‌గా ఉంటాది అని అనుకుంటున్నాను. సో, ఎవరైనా గండోలా రైడ్‌కి దానికి వెళ్ళాలి అంటే 2 మంత్స్ ముందే టికెట్ అది బుక్ చేసుకోవాలి. సో, నా వీడియో ఇన్ఫర్మేటివ్‌గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.